రేపు మాట్లాడుతూ వచ్చావు, మరి మా కాలంలో మోసతో మాట్లాడుతూ వచ్చినావు. మరి మీరు వేసిన పునాది శాశ్వతంగా ఉంటుంది నాయన. మా సొంత పొలంలో ఆలోచన కట్టే మందిరము నాయనది మరి నీవు నివాస స్థలంగా ఉంది కనుక నీవు నాయన పరిపూర్ణంగా మహిమగల మందిరముగా మరి దినాన పునాదిస్తుండగా దాన్ని దాసులు అందరూ కూడి దానికి దైవసాకులు మరి ఎక్సలెంట్ పెద్దలు విశ్వాసులు మరి మా దైవసాకులు బిడ్డలందరినీ దీవించి మందిరం పట్టలో ప్రారంభిస్తున్న పునాదిస్తుండగా అంతవరకు మీరు పరిపూర్ణముగా కావలసిన సమస్తము మీరు అవసరములు తీర్చి మందిరం మంచిగా కట్టబడటానికి మళ్ళా మందిరాన్ని ప్రారంభించి సంతోషము ఆనందములతో మీరు దీవించి ఆశీర్వాదములతో నింపుతారమని రక్షకుడైన యేసునామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మరిదాసుగా అంత దూరకోపం నేను మీ ఆలయ నిర్మాణానికి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అది ఆలయ నిర్మాణంలో ఉడిపించి కాకుండా సంవత్సరం మీరే చూసి ఆరోగ్య బాధ్యత ప్రభావ ఉన్న సంఘాలని జీవించాలి. సంఘానికి కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత మొక్కలు దేవ నా దేవం అది కాకుండా మరి ఇక్కడున్న సంఘాన్ని అంకను కూడా జీవించి ఆలోచించి కనపరిచి ఈ ఆలయంలో ఎటువంటి ఆసక్తి కాకుండా కొనసాగాసిన మీరు మమ్మల్ని జీవించమని ఆచరించమని మొక్కలు ప్రార్థిస్తున్నాం. మొదటి అధ్యాయం 13 చదవండి. మొదటి అధ్యాయం 13. అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. 2వ అధ్యాయం 4వ వచనం మాత్రమే. యెహోవా ఎలాగ సెలవిస్తును, ధైర్యం తెచ్చుకున్నాము, సమస్త దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించడు, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యముకు అధిపతి యెహోవా వాక్కు. ప్రేమ గల మా పరలోక తండ్రి, మీ పాసనకు వస్తున్నాము. మీరు ఇచ్చిన వాగ్దానం అనుసరించి అబ్రహాము ప్రభా వాగ్దానంలో ఆధారం చేసుకుని ప్రభా తను నడిచినాడు. ప్రభా వాగ్దానంలో నమ్మినాడు. ప్రభా మాకు శ్రేష్టమైన మీ పరిశుద్ధతలో, మా పరలోక మహిమలో, పరలోక సంతోషంలో మీ కుమారుని స్వారూపంలో ధరించేవారుగా, అనుభవించేవారుగా, పొందువారు నిమిత్తమై మాకు ఎన్నో శ్రేష్టమైన వాగ్దానములు ఇవ్వబడినాయి. ఆ విధంగానే ఈ పని నిమిత్తమై కూడా హగ్గయి 1:13 ప్రభా, హగ్గయి 2:4 ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను. సమస్తేళ్ళారా ధైర్యం తెచ్చుకుని నేను మీకు తోడై ఉన్నాను. ఈ వాగ్దానం 2 మార్లు మా కన్నులకు మీరు తీసుకొచ్చిన ప్రేమకు వదనాలు. ఆరాధిస్తున్నాం పనిని ఈ వాగ్దానంలో ఆధారం చేసుకుని, ఈ వాగ్దానముల మీద ఈ పని సమస్తము జరిగించబడికి ఆరంభం నుంచి ముగింపు వరకును ఆ వాగ్దానం ప్రభా ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో ప్రభా, ప్రతి విధమైనటువంటి పనులలో మనం ప్రభా మరి కూలివారి విషయంలో ప్రభా మరి అన్ని పనులలోనూ ఆ వాగ్దానము సంపూర్ణంగా నెరవేర్చబడ్డాము చూడడానికి, వినడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మేము స్తుతిస్తున్నాం. ఈ పనిని మీరే ముందుండి జరిగించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నెహెమ్యా హస్తములు బలపరిచినట్లుగా మా ప్రియుల హస్తం బలపరచం, ఎజ్రా హస్తములు బలపరిచినట్లుగా మా ప్రియుల హస్తం బలపరచం, జెరుబ్బాబెలు హస్తములు బలపరిచినట్లుగా ప్రభా, షాల్తీయేలు హస్తములు బలపరిచినట్లుగా ప్రభా
మరి జెరుబ్బాబెలు హస్తం బలపరిచినట్లుగా మా ప్రియుల హస్తం బలపరచమని వేడుకుంటూ మా మూలరాయి అనే దేవా మిమ్మల్ని స్తుతిస్తూ మీ హస్తంలోకి ఈ పనిని మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ కలిగిన మాకు మూలరాయి అయిన మా విశ్వాసమునకును మా నిరీక్షణకును సమస్తమునకు మూలరాయి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ఆరంభిస్తున్న పనిలో తోడుగా ఉండమని వేడుకుంటూ నూతనమైన విధానంలో మా ప్రియుల్ని నడిపించమని వేడుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సంఘ పెద్దలు రండి, ఒక మాట జార్జన్న రండి. ఎందుకు అమ్మేసి నాకు ఇంకా మేము అందరమే పద్ధతి కాదు అందరూ వేసి దేవుడు అంటే పెట్టు సిమెంట్ కలపండి, కలిపేసి ఒక రాయి పెద్దయినవి ఊరకొక పొలిగేయి అత్తర్లంటే ఎలా వేస్తాను కదా పోయి పెద్దయినవి ఒక పొలిగేయి మనం రాళ్ళమ్మా అది కలిస్తే కుమార పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి పునాది విస్తుండగా మీరే సాగింది మూల పునాది రాయిగా మీరుండి ప్రభా కార్యం నీ ద్వారా జరిగించుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామలో ప్రార్థన చేసి అడిగి వెళ్ళుకుంటున్నాం. లాంగ్ నుంచి కొట్టాలి, వెలికి తీసేయండి. నీళ్ళు పైకి లేపండి, పైకి లేపండి, పైకి లేపండి. లేసాం వాళ్ళు చాలే కాపీతో ఈ కాపీ కొంచెం ముందర సిమెంట్ వేసి అది పెట్టాలి ముందర కాపీతో కొంచెం సిమెంట్ వేసి సరి చేసి దాని మీద పెట్టాలి. దిగుసుద్ది పోయి చాలు వద్దులే. సిమెంట్ వేసి సాధనం చేయండి, సాధనం చేసి ఆ రాళ్ళు ఇంకేంది
బులో జిందాకుదవని మసీకి మన విశ్వాసమునకు నిరీక్షణకు పునాదిరాయి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి స్థిరమైన పునాదిరాయి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. ఈ పనిని ఆరంభించి ముగించిన అయిన యేసుక్రీస్తు ప్రభువారికి రెహోబోతు సేవకునికి నీ సంఘమునకు తోడైన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. కొంచెం వాటర్ పోయాలి దాంట్లో మీరు అటు 2 మెజర్స్ ఉన్నాయండి. రండి మీరేంటి దాని తర్వాత సేవకు రండి వస్తున్నా రండి తిమ్మతన్న రండి తిమ్మతి చిన్న తిమ్మతి ఇద్దరు తిమ్మతులే ఇద్దరు తిమ్మతి చిన్న కొంచెం పైకి దాన్ని వేసి రైట్ తిమ్మతండి రండి పెద్ద తిమ్మతన్న చిన్న తిమ్మతన్న వేయండి సేవకులు వేయండి దాని తర్వాత బెంజి మీరు వేయండి దాని తర్వాత చాలా ఇక్కడే బెంజీ నేను నెక్స్ట్ ఫోన్ ఎవరికైనా ఇచ్చి రండి సేవకులు వేయండి మీరే సార్ ఇంకా సరే ఇక్కడ పాత విశ్వాసం ఎవరు ఉన్నారంటే పెద్దవారు ఎవరు ఏం పేరండి వరమ్మ గారు ఒక మాట ప్రార్థన చేస్తారు మైక్ దగ్గరికి ఏంటి కుర్చీ దగ్గరికి వరమ్మ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి సంతోషం అయినా ప్రభా ఇది ఆరంభం మాత్రమే ప్రభా ఇది సంపూర్తి అయినప్పుడే మా సంతోషం పరిపూర్ణమవును కనుక ప్రార్థిస్తుంటున్నాము
ఈ యొక్క భారం కూడా మా మీద మోపబడింది. ఇప్పుడు రెహోబోతు మందిర నిర్మాణం యొక్క భారం. ఓ ప్రభా, ఈ పని పూర్తయ్యేంత వరకు కూడా మాకందరికి ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభా నాకును, మా ప్రియులకును, యెరూషలేం పెద్దలకును, తోటి విశ్వాసులకును, అది మాత్రమే కాదు ప్రభా, బ్రాంచ్ గాడ్ ఫ్రెండ్స్కి, స్థానికంగా ఉన్న దేవుని సేవకులు వారి కుటుంబానికి, ప్రాముఖ్యంగా అతి ప్రాముఖ్యంగా రెహోబోతులో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వారి సంఘమునకును ప్రభా, ఈ భారము ఈ పని పూర్తయ్యేంత వరకు తగ్గిపోకుండా సహాయం చేయండి. పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు దేవుని మందిరం నిర్మాణం కొరకైనటువంటి పని పూర్తవుట కొరకైనటువంటి ఓ ప్రభా భారము వారి హృదయంలో ఉన్నది. ఆ పని పూర్తవుట కొరకాయి మనుషుల దగ్గర మనుషుల సహాయం కోరక ప్రభా, అణుజనులు కల్పించినటువంటి నీ యొక్క కృపాసును మాత్రమే ఆశ్రయించవచ్చు. ఓ ప్రభా, ప్రతి విధమైనటువంటి సహాయం పొందొచ్చు. మహిమతో నింపబడు మందిరం నీ స్థలంలో నిర్మించేవారుగా ముందుకై మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా, ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మరి పెట్టుకు దూతల సమూహము, త్రియేక దేవుడు అయిన మీరు, 24 పెద్దలు, 4 జీవులు సముఖంలో వేయబడినటువంటి భూమి మీద ఉన్నటువంటి సంఘము వెళ్తే వేయబడినటువంటి పునాదిని జ్ఞాపకం చేసుకుని ఈ పనిని మీరు ఆరంభించి పూరించమని వేడుకుంటూ హగ్గై 1:13, హగ్గై 2:4 పని జరిగించము, నేను మీకు తోడైనా. ధైర్యం తెచ్చుకుని పని జరిగించము, నేను మీకు తోడైనా. 2 మార్లు మీరు మాట్లాడినారు. ఈ మాట స్థిరపరచము. ఈ మాట కనుభవము ఆరంభం నుండి అంతం వరకు ప్రభా, ప్రతి విధమైన సహాయం పొందడం ద్వారా మా ప్రియులు వారి జీవితంలో నెరవేర్చబడికై సాధించాం. ఎలుగెత్తి ఈ దేవుడి మాట మా జీవితం నెరవేర్చడానికి సాక్ష్యం ఇచ్చి వారి ఇంటికై సాధించం పెట్టుకుంటున్నాం. అందరం చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మహిమ కలిగిన ఘనమైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున పేరిట రాజుల ప్రతి ఒక్కరిని మేము స్తుతిస్తూ ఈ పరిచయలో పాల్గొవాల్సిన వారందరూ కూడా మానక ప్రభా రాత్రి పగలి మందిర నిర్మాణం కొరకై ప్రార్థించేవారుగా, మా ప్రియుల హస్తములు బలపరచబడిన నిమిత్తమై ప్రార్థించేవారి కొరకై సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, మూలరాయి అయిన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, హగ్గై 1:13, హగ్గై 2:4 ఈ మందిరం ఆరంభించు నుండి అంతం వరకు ఆ వాగ్దానం వారి పక్షంగా ప్రతి విధమైన సహాయం వారు అడిగి పొందుకొని ఈ మందిరం పూర్తి వరకు ఆ రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు వారి కృప భారం అధికం చేయొచ్చు ప్రభు, అడుగుపడని వారికి సహాయం చేయొచ్చు. ఈ పని పూర్తవు పర్యంతము ఆ మూలరాయన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప హగ్గై 1:13, హగ్గై 2:4 వారి అనుభవం వస్తూ ప్రతి విధంగా సహాయం చేస్తూ వారికి సదాకాలం పని పూర్తయ్యేంత వరకు ఈ పని పూర్తయి మందిరంలో దేవుని మహిమ నింపబడి వరకు తోడేయండి, సహాయం చేసి నడిపించును గాక. బోలో జిందాబాద్ ప్రభు యీశు మసీహ్ కి జై. హల్లెలూయా. బ్రదర్ ఫోన్ ఫోన్